Hi everyone, welcome to James English. ఈరోజు మనం ఆంధ్ర మరియు తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సిలబస్లో భాగమైన ఒక ఇంపార్టెంట్ టాపిక్ని నేర్చుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. గత టెట్ మరియు డిఎస్సి ఎగ్జామినేషన్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి ఉన్నాడు. మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? మీరు చాలాసార్లు వినుంటారు కదా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 రకాలని. అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం 2 భాగాలుగా తీసుకుంటాం. స్పీచ్ పార్ట్ అంటే రోల్. చూడండి, ఇక్కడ చాలా క్లారిటీగా రాశాను. పార్ట్ అంటే రోల్. మరి స్పీచ్ అంటే లాంగ్వేజ్. అంటే కొన్ని పదాలు అవి ఒక లాంగ్వేజ్లో ప్లే చేస్తున్న రోలును బట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా చెప్పవచ్చు. దీన్ని మీరు ఇంగ్లీష్లో ఇంకో విధంగా చెప్పుకోవచ్చు. ఎలాగంటే, బేస్డ్ ఆన్ మీనింగ్ ఈచ్ వర్డ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ వేరియస్ గ్రూప్స్ ఆర్ సెట్స్ నోన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఒక పదం ఆ పదం ఇస్తున్న అర్థాన్ని బట్టి రకరకాల గ్రూపులుగా లేకపోతే సెట్స్గా విభజించడం జరిగింది. వాటిని మీరు ఏమంటారంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. మరి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని రకాలంటే మనకు తెలుసండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి 8 రకాలు. ఏంటా 8 రకాలు? చెప్పండి. ఫస్ట్ది ఏంటిది? నౌన్. మరి రెండవది ప్రొనౌన్. 3 వర్బ్. 4 యాడ్జెక్టివ్. 5 యాడ్వర్బ్. 6 ప్రపోజిషన్. 7 కంజంక్షన్. 8 ఇంటర్జెక్షన్. మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి మొత్తం ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఎక్కువగా ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడు అన్నది మనకి ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఏం చేస్తూ ఉంటాడంటే ఒక వాక్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఇచ్చి అందులో ఒక పదాన్ని అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసి ఇది ఏంటి అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, అక్బర్ ఈజ్ అ గ్రేట్ కింగ్. అక్బర్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తాడు. మరి అక్బర్ అనేది ఏంటి? నౌనా, ప్రొనౌనా, వర్బా, యాడ్జెక్టివా? అక్బర్ అనేది మనకి ఏమవుతుంది? నౌన్. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. ప్లేయింగ్ అనేది మనకి ఏమవుతుంది? వర్బ్. ఇలాగా ఒక వాక్యంలో పదాలని అండర్లైన్ చేసి ఇది నౌనా, ప్రొనౌనా, వర్బా గుర్తించమంటాడు. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక సింగిల్ వర్డ్ని చూసి మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఈజీగా గుర్తుపట్టడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి ఈ వర్డ్ చూడండి, రౌండ్ అన్నాను. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ రౌండ్? చూడండి, ఇలా ఒంటరిగా ఒక పదం వాడబడితే దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అది నౌన్ అవ్వచ్చు, వర్బ్ అవ్వచ్చు, యాడ్జెక్టివ్ అవ్వచ్చు, లేక యాడ్వర్బ్ కూడా అవ్వచ్చు. మరి ఎలా గుర్తుపట్టాలి? సో అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎ సెంటెన్స్ నోబడీ కెన్ డిటర్మైన్ ఇట్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఒక పదాన్ని మీరు ఒక వాక్యములో వాడబడనంత వరకు కూడా చెప్పడం కష్టం. చూడండి, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఎర్త్ ఈస్ ఇన్ ఏ రౌండ్ షేప్ అనుకుందాం. ఎర్త్ ఈజ్ ఇన్ ఏ రౌండ్ షేప్. మరి ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ షేప్? ఇక్కడ రౌండ్ అనేది మనకి ఏమవుతుంది చెప్పండి? యాడ్జెక్టివ్ అవుతుంది. మరి ఇంకొక వాక్యం తీసుకుందాం. వి రౌండ్ ద టెంపుల్ థ్రైస్ అనుకుందాం. వి రౌండ్ ద టెంపుల్ థ్రైస్. గుడి చుట్టూ మనం ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటాం? 3 సార్లు తిరుగుతూ ఉంటాం. మరి ఈసారి ఇక్కడ రౌండ్ అనేది ఎలా వాడబడింది? మనకి వర్బుగా వాడబడింది. చూసారా? ఒక వాక్యంలోనేమో యాడ్జెక్టివ్, మరొక వాక్యంలోనేమో వర్బ్. మరి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఏంటా ఎగ్జాంపుల్ అంటే, ద మెర్రీ గో రౌండ్ అండ్ రౌండ్. ద మెర్రీ గో రౌండ్ అండ్ రౌండ్. చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ ఈసారి రౌండ్ అన్నది మనకి ఏమవుతుంది? జాగ్రత్తగా చూడండి. ద మెర్రీ గో రౌండ్ అండ్ రౌండ్ అన్నాడు. మెర్రీ గో అంటే రంగులు రట్టమండి. మెర్రీ గో
రౌండ్ అండ్ రౌండ్. ఈసారి మనకి ఈ రౌండ్ అనేది ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. హౌ ఇట్ గోస్ అంటే గో అనేది వర్బేగా, మరి వర్బ్ గురించి మాట్లాడేది మనకి ఖచ్చితంగా ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. అంటే ఇలా ఒక పదం అది సెంటెన్స్లో వాడబడనంత వరకు కూడా ఇది నౌనా, వర్బా, యాడ్జెక్టివా చెప్పడం కష్టమవుతుంది. పోనీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటా ఎగ్జాంపుల్? మేబీ ఫాస్ట్ అనుకుందాం. చూడండి, ఫాస్ట్ అనే వర్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి ఇలా చెప్పడం కుదరదండి. ఎందుకని? అది ఖచ్చితంగా ఎక్కడ వాడబడాలి? ఒక సెంటెన్స్లో వాడబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ ఏ ఫాస్ట్ కార్ అనుకుందాం. వాట్ కైండ్ ఆఫ్ కార్? ఫాస్ట్ కార్. మరి ఇప్పుడు ఇదేమవుతుంది? మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ గురించి మాట్లాడే పదం మనకి ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. మరి ఇప్పుడు ఇంకో వాక్యం రాస్తున్నాను చూడండి, ఇట్ రన్స్ ఫాస్ట్ అనుకుందాం. అది ఎలా పరిగెడుతుంది? వేగంగా పరిగెడుతుంది అన్న. హౌ ఇట్ రన్స్ అన్నది ఏమంటే మనకి ఇది వర్బు. మరి వర్బు గురించి మాట్లాడేది ఏమవుతుంది? మనకి ఖచ్చితంగా యాడ్వర్బ్ అవుతుంది. మరి ఇక్కడేమో ఫస్ట్ సెంటెన్స్లోనేమో యాడ్జెక్టివ్ అన్నాను, రెండో సెంటెన్స్లోనేమో మనం ఏమంటున్నాం? యాడ్వర్బ్ అంటున్నాం. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఫాస్ట్ అన్నది మనకి ఏం కావచ్చు? యాడ్జెక్టివ్ కావచ్చు, యాడ్వర్బ్ కూడా కావచ్చు. సో దీన్ని బట్టి మనం ఒక కంక్లూషన్కి వచ్చేద్దాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక వర్డ్ అది వాడుతున్న ప్రదేశాన్ని బట్టి అది నౌన్ కావచ్చు, వర్బ్ కావచ్చు, లేక యాడ్జెక్టివ్స్ కూడా కావచ్చు. మరి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఎన్ని రకాలుగా ఉన్నాయంటే 8 రకాలుగా ఉన్నాయి. సో అందులో మనకి మొట్టమొదటిది ఏంటంటే నౌన్స్. మరి ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే నౌన్ అంటే ఏంటి, మరియు నౌన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, లేకపోతే ఈ నౌన్స్ని మీరు ఎన్ని టైప్స్గా చెప్పవచ్చు. చూడండి, నౌన్ మీన్స్ అ నేమింగ్ వర్డ్. గుర్తుపెట్టుకోవాలండి, నౌన్ అంటే అర్థమైందంటే నేమింగ్ వర్డ్. అందరికీ తెలిసిన విషయమేనండి. నౌన్ అంటే ఏంటి? నేమింగ్ వర్డ్. మరి ఈ నౌన్స్ ఎవరి పదాలను తెలియచేస్తూ ఉంటాయి? ఇవి వ్యక్తుల, వస్తువుల, ప్రాంతముల మరియు జంతువుల పేర్లను తెలియచేస్తూ ఉంటాయి. నౌన్స్ ఇండికేట్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ ఆర్ యానిమల్స్. ఇక్కడ చక్కని ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి. మహాత్మా గాంధీ, మదర్ తెరీసా, ఇండియా, అమరావతి, బుక్, పెన్, లయన్, డాగ్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఏంటంటే పేర్లు. ఎవరి పేర్లు? అవి వ్యక్తుల పేర్లు కావచ్చు, వస్తువుల పేర్లు కావచ్చు, జంతువుల పేర్లు కావచ్చు, లేక ప్రాంతముల పేర్లను కూడా కావచ్చు. ఇలా ఎప్పుడైతే మీరు నేమింగ్ వర్డ్స్ గురించి మాట్లాడతారో వాటిని ఏమంటారంటే నౌన్స్ అంటారు. నౌన్స్ మీద చాలాసార్లు ప్రశ్నలు వచ్చాయండి, జాగ్రత్తగా విని నేర్చుకోవాలి. ఎన్ని రకాల నౌన్స్ ఉన్నాయి? ఇదిగోండి 6 types. దెర్ ఆర్ 6 types. నేను నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ప్రశ్న అడిగినప్పుడు చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే 2 నౌన్సే ఉన్నాయి సార్, 4 ఉన్నాయండి, 5 ఉన్నాయండి. బట్ ఓవరాల్గా తీసుకుంటే మనం 6 నౌన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చండి. అందులో మొట్టమొదటిది ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్ అండ్ లాస్ట్ వన్ వచ్చి మనకి కాంపౌండ్ నౌన్స్. ఈ 6 రకాల నౌన్స్ మీద మనం పూర్తి స్థాయిలో గ్రిప్ని కలిగి ఉండాలి. ఎందుకంటే వాడు అడగొచ్చు. చూడండి, ఒక ప్రశ్నకి ఇచ్చి రెండు రకమైన ఆన్సర్స్ ఇవ్వచ్చండి. చూడండి, అక్బర్ ఈజ్ ఎ గ్రేట్ కింగ్. అక్బర్ అన్నది మనకేమవుతుంది? నౌన్ అవుతుంది. ఏ నౌన్ అవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది. పోనీ హ్యాపీనెస్, పావర్టీ, చైల్డ్హుడ్, మరి ఇవి ఏ రకమైన నౌన్స్ అంటాడు? లేకపోతే గోల్డ్, వాటర్, షుగర్, మరి మీట్, వుడ్, శాండ్, షుగర్, ఇవి ఏ రకమైన నౌన్స్ అంటాడు? అందువల్ల టైప్స్ ఆఫ్ నౌన్స్ మీద మీకు పూర్తి స్థాయిలో క్లారిటీ ఉండాలి. సో మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామండి. నౌన్స్ అంటే నేమింగ్ వర్డ్స్. ఎన్ని రకాలు ఉన్నాయి? 6 రకాలు ఉన్నాయి. అందుట్లో ఫస్ట్ది ఏంటది? ప్రాపర్ నౌన్స్. సో స్ట్రైట్గా మనం అసలు ప్రాపర్ నౌన్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ప్రాపర్ అనగానే మీ మనసులో 2 గుర్తుండిపోవాలండి. ప్రాపర్ అంటే గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ అంటే పర్టిక్యులర్ అని అర్థం. చెప్పండి, ప్రాపర్ అంటే అర్థం ఏంటి? పర్టిక్యులర్ అని అర్థం. మరి
ఇక్కడ పర్టిక్యులర్ అన్నప్పుడు ఎవరెవరు ఉంటారు గుర్తుపెట్టుకోండి. పర్టిక్యులర్ పర్సన్స్ అయినా కావచ్చు, లేకపోతే పర్టిక్యులర్ ప్లేసెస్ అయినా కావచ్చు. చూడండి, పర్టిక్యులర్ పర్సన్స్ లేకపోతే పర్టిక్యులర్ ప్లేసెస్. ఇక్కడ మీకు చక్కగా రెండు బొమ్మలు ఉన్నాయి బోర్డు మీద. చూడండి, ఒకటి రజనీకాంత్ గారి బొమ్మ ఉంది, 2 తాజ్ మహల్ బొమ్మ ఉంది. మరి రజనీకాంత్ ఈజ్ నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్, తాజ్ మహల్ నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ మోనమెంట్. ఇలాంటి వాటిని మీరు ఏమంటారంటే ప్రాపర్ నౌన్స్ అంటారు. మరి ప్రాపర్ నౌన్స్ అన్నీ కూడా ఎలా మొదలవుతాయంటే క్యాపిటల్ లెటర్తో మొదలవుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను చాలా చక్కగా వివరించాను. అక్బర్ అనేది మనకి ఏంటి? ప్రాపర్ నౌన్. మరి ఇండియా ప్రాపర్ నౌన్, గోదావరి, హిమాలయాస్, తాజ్ మహల్ ఇవన్నీ కూడా మనకి దేనికి ఎగ్జాంపుల్స్ అంటే ప్రాపర్ నౌన్కి ఎగ్జాంపుల్స్. మళ్ళొక్కసారి చెప్పండి, వాట్ ఈజ్ అ ప్రాపర్ నౌన్? ప్రాపర్ నౌన్ అనగా నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్ లేకపోతే నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ ప్లేస్ను తెలియజేస్తూ ఉంటుంది. వాటినే మీరు ఏమంటారంటే ప్రాపర్ నౌన్స్. మళ్ళొక్కసారి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ దేర్? దెర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ నౌన్స్. గుర్తున్నాయా? గుర్తు లేకపోతే పర్వాలేదండి. ఇదిగోండి, ఒక చక్కని బొమ్మ ఇచ్చి మీకు ఈ 6 రకాల నౌన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చో చెప్తాను. చూడండి, ఈ బొమ్మలు చూస్తున్నప్పుడు మీకు ఏమేమి అర్థమవుతున్నాయో, ఏమేమి గమనిస్తున్నాయో చూడండి ఒక్కసారి. చూడండి, ఫస్ట్ పేరు మీకు ఇక్కడ ఎవరున్నారు? రజనీకాంత్ గారు మరియు తాజ్ మహల్. మరి ఇవేంటివి? నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్ లేకపోతే ప్లేస్. వీటినే మీరు ఏమంటారంటే ప్రాపర్ నౌన్ అంటారు. ఏమంటారు వీటిని? ప్రాపర్ నౌన్. మరి ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు చూడండి. మరి ఈ అబ్బాయి పక్కన ఒక అమ్మాయి కూడా ఉంది. మరి ఈ అబ్బాయి పేరు తెలుసా మీకు? పోనీ ఈ అమ్మాయి పేరు తెలుసా మీకు? తెలీదు. మరి ఏమని పిలవచ్చు వీళ్ళని మీరు? పేరు తెలియపోయినప్పటికీ కూడా వీడికి ఒక పేరు ఇవ్వచ్చు కదా. ఏంటా పేరు? బాయ్. మరి ఈ అమ్మాయికి ఏమని పేరు ఇద్దాం? గర్ల్. మరి ఇవి పర్టికులర్ పేర్లా, కామన్గా ఉన్న పేర్లా? వెరీ గుడ్ ఆన్సర్. ఏంటవి? కామన్. అందువల్ల దీన్ని మీరు ఏమని పిలుస్తారంట? కామన్ నౌన్స్. A name given in common is called common noun. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు జనాలు గుంపులుగా ఉన్నారు కదా. మరి వీళ్ళందరి పేర్లు తెలుసా? తెలియదు కదా. మరి అయినప్పటికీ వీళ్ళకి ఒక పేరు ఇవ్వచ్చు. ఏమంటుంది ఆ పేరు? వెరీ గుడ్ ఆన్సర్. ఏంటది? క్రౌడ్. మరి ఇక్కడ జంతువుల సమూహం ఉంది కదా, దీన్ని మీరు ఏమంటారంటే హర్డ్ అంటారు. ఏమంటారు? హర్డ్. మరి చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక గ్రూపు మొత్తానికి ఇవ్వబడిన పేరు, దాన్నే మీరు ఏమంటారంటే కలెక్టివ్ నౌన్ అంటారు. ఏమంటారు? కలెక్టివ్ నౌన్. మరి ఇక 4వది చూడండి, ఇదిగోండి. ఇక్కడ ఒక అతను ఎలా ఉన్నాడు? చాలా హ్యాపీగా ఉన్నాడా, కోపంగా ఉన్నాడా? చాలా కోపంగా ఉన్నాడు. మరి ఇక్కడ ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి బాధగా ఉందా లేకపోతే చాలా సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ యాంగర్ లేకపోతే హ్యాపీనెస్ అనేవి మనం కంటితో చూడొచ్చా? పోనీ వాటిని మనం మెజర్ చేయొచ్చా? చేయలేం కదా. మరి అలాంటి వాటిని మీరు ఏమని పిలుస్తారు? వెరీ గుడ్. చూడండి, వీటినైతే మనం కంటితో చూడలేము, వీటినైతే మన చేతులతో తాకలేము, అలాంటి వాటిని ఏమని పిలుస్తారంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అని పిలుస్తారండి. ఏమని పిలుస్తారు? అబ్స్ట్రాక్ట్ నౌన్. మరి ఇక్కడ 5వ పేరు ఉంది చూడండి, ఇదిగోండి. ఏంటివి? గోల్డ్ కదా. ఇదేంటిది? కాటన్. మరి నేమ్స్ ఆఫ్ రా మెటీరియల్స్కి ఇచ్చిన పేరునే మీరు ఇంగ్లీష్లో ఏమంటారంటే మెటీరియల్ నౌన్స్ అని పిలుస్తారు. ఏమంటారు? మెటీరియల్ నౌన్స్. ఇంకా లాస్ట్లో మీకు కాంపౌండ్ నౌన్ ఉందండి. జాగ్రత్తగా చూడండి. కాంపౌండ్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 words ఆర్ మోర్ వర్డ్స్. వాటర్ బాటిల్ ఉంది కదా, వాటర్ బాటిల్. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఒకసారి చూడండి. ఇక్కడ మీకు 2 పదాలు ఉన్నాయి. ఈ 2 పదాలు కలిపి ఒక వర్డ్గా వాడబడుతున్నాను కాబట్టి దీన్ని మీరు ఏమని చెప్తారంటే కాంపౌండ్ నౌన్. పోనీ టెక్స్ట్ బుక్. మరి ఈ 2 పదాలు కలిపి ఒక వర్డ్గా వాడుతున్నాను కాబట్టి దీన్ని మీరేమంటారు? చెప్పాలి నాకు ఆన్సర్. కాంపౌండ్ నౌన్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ దేర్ అంటే 6. ఏంటవి? ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్ అండ్ కాంపౌండ్ నౌన్స్. మరి ఇందులో భాగంగా మనం ఆల్రెడీ ప్రాపర్ నౌన్ అంటే ఏంటి నేర్చుకున్నాం. ప్రాపర్ అంటే ఏమని చెప్పుకున్నాం? నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్ లేకపోతే పర్టిక్యులర్ ప్లేస్. ఇవి ఎలా ఉంటాయి? స్టార్టింగ్ ఎలా ఉంటాయి? క్యాపిటల్ లెటర్తో ఉంటాయి. సరే, ఇంకా మరిక 2వ నౌన్ చూద్దాం, కామన్ నౌన్స్. అసలు ఈ బొమ్మ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి.
ఏంటి? a name given in common. చూడండి, దీస్ రిఫర్ టు నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ అండ్ యానిమల్స్ ఇన్ ఏ జనరల్ వే. అక్బర్ ఈజ్ ఎ గ్రేట్ కింగ్ అన్నాను. జాగ్రత్త చూడండి, ఇక్కడ కింగ్ అనేది ఎవరి పేరు? చూడండి, కింగ్ అనేది ఆ నేమ్ గివెన్ ఇన్ కామన్. మరి బాయ్స్, సాంగ్స్, గర్ల్స్, కంట్రీ, బుక్, టేబుల్ ఇవన్నీ కూడా ఏంటి మనకి? కామన్ నౌన్స్. మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రాపర్ నౌన్కి కామన్ నౌన్కి క్లారిటీ ఇస్తాను. చూడండి, ఇదిగోండి, ఇక్కడ చక్కని డిఫరెన్స్ రాశాను. అక్బర్ నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ కింగ్ ఏమవుతుంది? ప్రాపర్ నౌన్. మరి శ్రీకృష్ణదేవరాయ ప్రాపర్ నౌన్, బాబర్ ప్రాపర్ నౌన్, అశోక ప్రాపర్ నౌన్, కింగ్ అలెగ్జాండర్ ప్రాపర్ నౌన్. మరి వీళ్ళందరినీ కలిపి మీరు ఏమని చెప్పొచ్చు? కింగ్. ఈ కింగ్ అనేది మనకేంటి? కామన్గా ఇవ్వబడిన పేరు. ఇండియా, చైనా, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా ఏంటి? ప్రాపర్ నేమ్స్. మరి ఇప్పుడు వరకు నేను చెప్పిన ఇండియా, శ్రీలంక, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా వీటికన్నిటికీ కలిపి ఒక పేరిస్తే దాన్ని మీరేమంటారు? కంట్రీ. అదే కామన్ నౌన్. విజయవాడ, హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, తిరుపతి, విశాఖపట్నం ఇవన్నీ కూడా ఏంటి మనకి? నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ ప్లేస్. వీటిని మీరు ప్రాపర్ నౌన్స్ అంటారు. మరి ఈ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ వీటికి అన్నిటికీ కలిపి మీరు ఒక కామన్ పేరిస్తే దాన్ని ఏమంటారు? సిటీ అంటారు. మరి ఒక ఒక కుక్కకి మీరు ముద్దుగా ఒక పేరు పెట్టుకున్నారు. జిమ్మీ, టామీ, బంటు, ఓకే, చింటూ, ఓకే, స్వీటీ, పప్పీ ఇలా పేర్లు పెట్టుకున్నారు. ఇవేంటి? ప్రాపర్ నౌన్. మరి డాగ్ అన్నది ఏమవుతుంది? కామన్ నౌన్. చూసారా? ప్రాపర్, అ నేమ్ గివెన్ టు అ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ అ ప్లేస్. వెన్ ఐ సే కామన్, కామన్ అన్నప్పుడు అ నేమ్ గివెన్ టు పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ ఆర్ యానిమల్స్ ఇన్ ఏ జనరల్ వే. సో క్లియర్గా అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. మరి ఇంకా మూడోది చూద్దాం. ఏంటంటే అది మనకి కలెక్టివ్ నౌన్స్. చెప్పాలి ఏంటది? కలెక్టివ్ నౌన్స్. ఇక్కడ చక్కని బొమ్మలు ఉన్నాయి. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఆ బొమ్మలు ఉన్నాయి. ఏంటి ఆ బొమ్మలు? ఆర్మీ, టీమ్, హర్డ్, లేకపోతే క్లాస్, జూరీ. జూరీ అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అండి. మరి గవర్నమెంట్, కమిటీ ఇవన్నీ ఏంటి మనకి? ఒక గ్రూప్ కదా. ఒక గ్రూప్ మొత్తానికి ఇవ్వబడిన పేరా లేకపోతే ఇండివిజువల్గా ఇవ్వబడుతున్న పేర్లా? వెరీ గుడ్ ఆన్సర్. ఒక గ్రూప్ మొత్తానికి ఇవ్వబడుతున్న పేర్లు కాబట్టి వీటిని మీరేమంటారంటే కలెక్టివ్ నౌన్. చూడండి, ఇక్కడ దీస్ ఇండికేట్స్ ద నేమ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, థింగ్స్ ఆర్ యానిమల్స్ టేకెన్ టుగెదర్ అండ్ ట్రీటెడ్ యాజ్ వన్ ఎంటిటీ. ట్రీటెడ్ యాజ్ వన్ ఎంటిటీ. అందువల్ల ఈ కలెక్టివ్ నౌన్స్ని మనం సాధారణంగా ఎలా పరిగణిస్తూ ఉంటామంటే సింగులర్గా పరిగణిస్తూ ఉంటాం. మరి అప్పుడప్పుడు కలెక్టివ్ నౌన్స్ తర్వాత కూడా ప్లూరల్ వర్బ్ కూడా రావచ్చు. ఈ కాంటెక్స్ట్ చాలా చాలా జాగ్రత్తగా వినండి. సాధారణంగా కలెక్టివ్ నౌన్స్ తర్వాత సింగులర్ వర్బులను మాత్రమే వాడాలి. చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సాధారణంగా కలెక్టివ్ నౌన్స్ తర్వాత సింగులర్ వర్బులను మాత్రమే వాడాలి. ది ఆర్మీ ఈస్ మార్చింగ్ టువర్డ్స్ ది ఎనిమీ క్యాంప్. ఏమని చెప్పానండి? ది ఎనిమీ క్యాంప్. మరి ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఎవరు? ఆర్మీ. మరి ఆర్మీ అంటే ఏమవుతుంది మనకి? కలెక్టివ్ నౌన్. మరి ఆర్మీ అంటే ఒకడా లేకపోతే గ్రూపా? గ్రూపే. అయినప్పటికీ కూడా చూడండి, మనం ఏం ఉపయోగించామో? సింగులర్ వర్బే ఉపయోగించామండి. సో వీ షుడ్ నెవర్ యూస్ ప్లూరల్ వర్బ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. మరి సాధారణ పరిస్థితులలో కలెక్టివ్ నౌన్ తర్వాత ఏ వర్బ్ వస్తుందని చెప్పుకున్నాం? సింగులర్ వర్బ్. మరి అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు కలెక్టివ్ నౌన్స్ తర్వాత ప్లూరల్ వర్బ్ కూడా రావచ్చండి. మీకు ఒక చిన్న సందర్భం చెప్తాను. ఆ సందర్భంతో మీకు సింగులర్ ఎప్పుడు వాడాలి, ప్లూరల్ ఎప్పుడు వాడాలి పూర్తి క్లారిటీ వస్తుంది. జస్ట్ ఇమాజిన్, ఒక ఊర్లో ఒక దొంగ ఉన్నాడు అనుకుందాం. ఈ దొంగోడు
ఎప్పుడు కూడా దొంగతనం చేసి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా వాడి జీవిత పయనంలో పక్క రాజ్యంలోకి వెళ్ళి దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓకే, అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ దేశంలో దొంగతనం అనేది పూర్తిగా నిషేధించబడినది. ప్రొహిబిటెడ్ అండి. ఇప్పుడు వరకు ఆ దేశంలో ఏ రకమైన దొంగతనాలు జరగలేదు. ఒకవేళ జరిగితే చాలా దారుణమైన శిక్షలు వేస్తూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితులలో ఓకే, పాపం వీడికి ఆ విషయం తెలియక అక్కడికి వెళ్ళి ఏదో ఒక దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తూ పట్టుబట్టాడు. వెంటనే వీడిని ఎక్కడికి తీసుకువెళ్ళారంటే జ్యూరీ దగ్గరికి తీసుకువెళ్ళారండి. జ్యూరీ ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళారు? జ్యూరీ దగ్గరికి తీసుకువెళ్ళారు. జ్యూరీ అంటే ఎవరు అనుకున్నాం మనం? గ్రూప్ ఆఫ్ జడ్జెస్. చూడండి, నేను చక్కగా ఇక్కడ రాశాను, 4 బొమ్మలు వేసాను. ఓకే, సో జ్యూరీ అన్నాను. జ్యూరీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ జడ్జెస్. ఏంటి సార్ ఈ చిన్న దొంగతనానికి అంటే సరే వాడు చేసిన దొంగతనం ఎంతో అనుకుందాం. జస్ట్ ఇమాజిన్ ఒక 2000 రూపాయలు దొంగతనం చేశాడు. మరి ఇంత చిన్న దొంగతనానికే జ్యూరీ దగ్గరికి తీసుకుపోతారా? ఇందాకలా చెప్పా, ఈ దేశంలో దొంగతనాలని చాలా దారుణంగా పరిగణిస్తారు. సరే, మరి ఇప్పుడు ఇక్కడ జడ్జి 1 వీడి గురించి మాట్లాడుతూ, అదే ఈ దొంగ గురించి మాట్లాడుతూ ఒక శిక్ష వేస్తున్నాడు. ఏమని వేస్తున్నాడో తెలుసా? సో ఈ దేశంలో దొంగతనం అనేది చాలా దారుణమైన పని. అందువల్ల దిస్ ఫెలో మస్ట్ బి హ్యాంగ్డ్ ఇమీడియట్లీ. అంటే ఏంటండి? వీడి వెంటనే ఉరిదేయండ్రా అని చెప్పాడు. వెంటనే పక్కనే ఉన్న జడ్జి నెంబర్ 2 అన్నాడు, నో నో నో, దిస్ ఈజ్ రియల్లీ రిడిక్యులస్. మరి అంత దారుణమైన శిక్షలు వేస్తామా? సో లెట్స్ షో సమ్ మర్సీ, కొద్దిగా దయ చూపిద్దాం వాడి మీద. సో అందువల్ల ఒక పని చేద్దాం, వీడికి కేవలం కొద్దిగా జరిమానా వేసి వదిలిపెడదామని చెప్పాడు. ఏంట్రా జరిమానా అంటే జస్ట్ 20 lakhs అని చెప్పాడు. వాడు చేసిన దొంగతనం ఎంత? 2000. 20 లక్షలు అడిగి కట్టగలడా? సరే, జడ్జి 3 వెంటనే నవ్వుతూ అన్నాడు, దిస్ ఈజ్ రియలీ ఫనీ, హౌ కెన్ యూ పే దట్ మచ్? 20 lakhs రియలీ టూ మచ్, లెట్ us రెడ్యూస్ సమ్ అమౌంట్ అని ఏం చెప్పాడంటే, అరే ఒక 2 లక్షలు తగ్గించుకోరా, 18 లక్షలు కట్టరా అన్నాడు. వాడు 18 లక్షలు కట్టగలడా? వెంటనే జడ్జి నెంబర్ 4, చూడండి, జడ్జి నెంబర్ 4 మనకి ఎవరంటే ఒక మేడం ఉన్నారు అనుకుందాం. రైట్, చక్కని బ్యూటిఫుల్ మేడం ఉన్నారు ఇక్కడ. ఈ మేడం వీళ్ళందరిని చూసి, యూ స్టూపిడ్ ఫెలోస్, సో దట్ బాయ్ అపియర్స్ టు బి ఎ పోర్ బాయ్, అ పోర్ మ్యాన్, హౌ కెన్ యూ ఆస్క్ హిమ్ టు పే దట్ మచ్ అమౌంట్? హీ కెనాట్ పే. సో లెట్ us గివ్ హిమ్ సమ్ ఇంప్రిజన్మెంట్, జైల్లో వేద్దాం వాడిని, ఒక సంవత్సరం పాటు జైల్లో పడేద్దాం అని చెప్పింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న ఈ జడ్జెస్ అందరూ కలిసి ఒక నిర్ణయమే తీసుకున్నారా, లేకపోతే రకరకాల నిర్ణయాలు తీసుకున్నారా? దట్స్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ జడ్జెస్ అందరూ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లో ఉన్నారు. అలాంటప్పుడు గుర్తుపెట్టుకోండి, కలెక్టివ్ నౌన్స్ తర్వాత ఖచ్చితంగా ప్లూరల్ వర్బ్ వాడాలి. కలెక్టివ్ నౌన్స్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కేవలం ప్లూరల్ వర్బ్ మాత్రమే వాడాలి. వెన్ దెర్ ఈస్ a difference of opinion between the collective nouns, we use a plural verb. ఒక్కసారి ఈ వాక్యాన్ని చూడండి. The jury were divided in their opinion. The jury were divided ఇన్ దేర్ ఒపీనియన్. చూడండి, ఇక్కడ జూరీ అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్, వాళ్ళు కలిసికట్టుగా ఉన్నారా, విడిపోయారా అంటే విడిపోయారు. మరి అలాంటి సందర్భంలో మీరేం వాడతారంటే వర్ వాడతారు. పోనీ జస్ట్ ఇమాజిన్, ఇక్కడ ఉన్న జడ్జెస్ అందరూ కలిసి, ఇక్కడ ఉన్న ఆ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి, ఓకే 4 జడ్జెస్ ఉన్నారండి, వీళ్ళందరూ కలిసి ఓకే ఒకే రకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు అనుకుందాం. ఏంటి ఆ నిర్ణయం అంటే, వాడికి 1 సంవత్సరం పాటు జైలు శిక్ష వేద్దాం అనుకున్నారు. మరి ఇప్పుడు వీళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నట్ట, విడిపోయినట్ట? అబ్సల్యూట్లీ వీళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారు. మరి ఇప్పుడు ఎలా రాస్తాం ఒకసారి చూడండి. ద జ్యూరీ వర్స్ యునానిమస్ ఇన్ ఇట్స్ వర్డిక్ట్. వర్డిక్ట్ అంటే తీర్పు అండి, గుర్తుపెట్టుకోండి. మరి యునానిమస్ అంటే అర్థం ఏంటి? కలిసికట్టుగా ఉండటం. మరి ఇక్కడ జ్యూరీ అంటే ఎవరు? గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అంటే కలెక్టివ్ నౌన్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయా, ఒకే అభిప్రాయం ఉందా? ఒకే అభిప్రాయం ఉంది. మరి అలాంటప్పుడు మీరు ఏ వర్బ్ వాడతారు అంటే ఖచ్చితంగా మీరు సింగులర్ వర్బ్ వాడతారు.
సో ఈ పాటికే మీకు అర్థమై ఉండాలండి. సాధారణంగా కలెక్టివ్ నౌన్స్ తర్వాత ఏ వర్బ్ వాడుతూ ఉంటామంటే ప్లూరల్ వర్బ్ వాడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే కలెక్టివ్ నౌన్స్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయో ప్లూరల్ వర్బ్ తీసుకుంటాం. చూడండి, మన ఇండియన్ క్రికెట్ టీం అనుకుందామండి. మనం ఇండియన్ క్రికెట్ టీం గురించి మాట్లాడదాం. మన ఇండియన్ క్రికెట్ టీంలో ఎంతమంది ఉంటారు? ఒక 11 మంది ఉంటారు కదా. ఎక్స్ట్రా ప్లేయర్స్ ఇంకొక 4 ఉంటారు. సరే, వీళ్ళని పక్కగా పెట్టండి, 11 మంది ఉన్నారు. ఈసారి వచ్చే వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ, సో ఈసారి వరల్డ్ కప్కి మన విరాటే మన నాయకుడిగా ఉండాలి, మన లీడర్గా ఉండాలి అనగానే కేవలం 6 మెంబర్స్ మాత్రమే చేయెత్తారు. అంటే మిగతా 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయి ఎత్తలేదు అనుకుందాం. మరి వీళ్ళు కలిసికట్టుగా ఉన్నట్ట, విడిపోయినట్ట? అబ్సల్యూట్గా విడిపోయినట్టే కదా. సో ద టీమ్ వర్ డివైడెడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్టింగ్ దేర్ కెప్టెన్. మరి ఇంకో అతను ఎవరు అరుస్తున్నాడు ఏంటంటే, ధోని ఈసారి మన నాయకుడిగా ఉండాలి, 2011లో మనకి వరల్డ్ కప్ సాధించి పెట్టిన మంచి కెప్టెన్ కాబట్టి మళ్ళీ తను మన నాయకుడిగా కొనసాగాలనగానే 11 మంది చేయెత్తారు అనుకుందాం. ఈసారి అలా చెప్తాం, ద మెంబర్స్ ఆఫ్ ద టీమ్. చూడండి, ద మెంబర్స్ ఆఫ్ ద టీమ్ ఆర్ కాదండి. సో ద టీమ్ ఈజ్ యునైటెడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్టింగ్ ఇట్స్ కెప్టెన్. The team is united in the process of electing its captain. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చండి, కలెక్టివ్ నౌన్స్ తర్వాత సింగులర్ వర్బ్ రావచ్చు మరియు ప్లూరల్ వర్బ్ కూడా రావచ్చు. మరి నెక్స్ట్ నౌన్ నేర్చుకునే బదులు కలెక్టివ్ నౌన్స్ మీద ఇంకొక రకమైన ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏంటా ప్రశ్న అంటే, ఒక గ్రూప్ ఆఫ్ షిప్స్ని ఏమంటారు? లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ యాంట్స్ని ఏమంటారు? ఒక గ్రూప్ ఆఫ్ లయన్స్ని ఏమంటారు? ఒక గ్రూప్ ఆఫ్ బర్డ్స్ని ఏమంటారు? ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అందువల్ల ఇక్కడ నేను మీకోసం కొన్ని ఇంపార్టెంట్ కలెక్టివ్ నౌన్స్ నుండి లిస్ట్ చేశాను. ఒక 5 నిమిషాలు డిస్కస్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, అ ఫ్లీట్ ఆఫ్ షిప్స్, ఓడల సమూహాన్ని మీరు ఏమంటారంటే ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటారండి. చూడండి, ఇక్కడ ఏముంది మనకి ఫ్లీట్, ఇది అడుగున్నాడండి. 2018లో ప్రశ్న వచ్చున్నది. అ గ్రూప్ ఆఫ్ షిప్స్ ఈజ్ కాల్డ్ అ ఫ్లీట్. ఏమంటారు? అ ఫ్లీట్. మరి గొర్రెల సమూహాన్ని ఏమంటారంటే అ ఫ్లాక్ ఆఫ్ షీప్స్ అంటారు. మరి కళాకారుల సమూహం, మరి వాళ్ళని ఏమంటారంటే అ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్. మరి చూడండి, మీకు నీటి బాతుల సమూహం అ గ్యాగిల్ ఆఫ్ గీజ్. అలా కాకుండా ఒకవేళ మీరు కేవలం బర్డ్స్ అని జనరల్గా మాట్లాడుతున్నారనుకోండి, అప్పుడేమంటారంటే ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి, ఏమంటారు? ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్. మరి ఇక నెక్స్ట్ ఉంది చూడండి, అ క్రూ ఆఫ్ సేలర్స్. అంటే ఏంటి క్రూ ఆఫ్ సేలర్స్ అంటే? మనకి షిప్లో పనిచేసే కార్మికులు ఉంటారు, చూసారా? రైట్. మరి ద్రాక్ష గృత్తి మీకు తెలుసు, అ బంచ్ ఆఫ్ గ్రేప్స్. మరి ఈగల సమూహం అ స్వామ్ ఆఫ్ ఫ్లైస్. మరి తేనెటీగల సమూహం ఆ హైవ్ ఆఫ్ బీస్. ఏమంటారు? హైవ్ ఆఫ్ బీస్. మరి దీనితో పాటు ఇంకొకటి ఉంది చూడండి, ఆ స్కూల్ ఆఫ్ ఫిష్, చేపల సమూహం. దీన్ని మీరు ఆ షాల్ ఆఫ్ ఫిష్ అని కూడా చెప్పొచ్చండి. ఏమని చెప్పొచ్చు? ఆ షాల్ ఆఫ్ ఫిష్. మరి ఇక్కడ మరికొన్ని ఇచ్చాను. సింహాల సమూహాన్ని ఆ ప్రైడ్ ఆఫ్ లయన్స్ అంటారు. అదే ఒకవేళ మీరు పులుల సమూహాన్ని అయితే ఆ స్ట్రీక్ ఆఫ్ టైగర్స్, లేకపోతే యాన్ అంబుష్ ఆఫ్ టైగర్స్ అని కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? అంబుష్ ఆఫ్ టైగర్స్. అంబుష్ ఆఫ్ టైగర్స్. మరి రాళ్ల గుట్ట, దాన్ని మీరు ఆ హీప్ ఆఫ్ స్టోన్స్. మరి పశువుల మందని ఏమంటారంటే ఇంగ్లీష్లో అ హర్డ్ ఆఫ్ క్యాటిల్. మరి ఒక కంపెనీలో మనకి డైరెక్టర్స్ ఉంటారు కదండి, వాళ్ళని ఏమంటాం? అ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మరి అ బండిల్ ఆఫ్ స్టిక్స్ తెలుసు, కట్టెల మోపు. మరి చూడండి, మౌంటైన్స్ అన్నిటిని కలిపి అ చైన్ ఆఫ్ మౌంటైన్స్ అంటాం. మరి స్టార్స్, నక్షత్రాల గుంపుని ఏమంటామంటే అ కాన్స్టలేషన్ ఆఫ్ స్టార్స్ అంటాం, లేకపోతే అ గ్యాలక్సీ ఆఫ్ స్టార్స్ అంటాం. ఏమంటారు? అ గ్యాలక్సీ ఆఫ్ స్టార్స్. మరి ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ యాంట్స్ గురించి మాట్లాడుతున్నారు అనుకుందాం. యాంట్స్
చీమల సమూహాన్ని ఏమంటారు అంటే గుర్తుపెట్టుకోండి, an army of ants, an army of ants. మరి దీన్ని మీరు మరొక రకం కూడా చెప్పొచ్చండి. ఏమని చెప్పొచ్చు అంటే a colony of ants అని కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? a colony of ants. మరి పాముల సమూహాన్ని ఏమంటారంటే a den of snakes అంటారు, లేకపోతే a pit of snakes అని కూడా అంటారండి. ఏమంటారు? a den లేకపోతే pit of snakes. మరి కుక్కల సమూహం, తోడేళ్ల సమూహం, నక్కల సమూహం, దీన్ని మీరేమని పిలుస్తారంటే ఇలా సింపుల్గా a pack of dogs, a pack of wolves, a pack of foxes ఇలా కూడా చెప్పొచ్చండి. సో వీటిని మీరు ఏమంటారంటే కలెక్టివ్ నౌన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, కలెక్టివ్ నౌన్ అనగా ఒక గ్రూప్ మొత్తానికి ఇవ్వబడుతున్న పేర్లు. మరి నౌన్స్ అందరికీ స్పష్టంగా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. సరే, కంటిన్యూ టు లిసన్ టు జేమ్స్ ఇంగ్లీష్. మిగతా నౌన్స్ని ఇంకొక చిన్న వీడియో రూపంలో చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవటం కోసం మీరు జేమ్స్ ఇంగ్లీష్ ఛానల్ని యూట్యూబ్తో పాటు టెలిగ్రామ్లో కూడా చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియోస్ మీద టెలిగ్రామ్లో నేను మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. మరియు ఎగ్జామ్ కండక్ట్ చేసిన వెంటనే వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మరొక వీడియోని చేస్తాను. అందువల్ల మన యూట్యూబ్ క్లాసెస్ అన్నీ కూడా ఒక ప్యాటర్న్ కలిగి ఉంటాయి. ప్రతిరోజు ఒక టాపిక్ తీసుకుంటాం, ఆ టాపిక్ మీద ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఆ వీడియో అయిపోయిన వెంటనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. అది ఎక్కడ కండక్ట్ చేస్తానంటే టెలిగ్రామ్ యాప్లో కండక్ట్ చేస్తాను. మీరు టెలిగ్రామ్లో జేమ్స్ ఇంగ్లీష్ అంటే ఆటోమేటిక్గా మన గ్రూప్ కనిపిస్తుంది. సో అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత సో సాయంకాలం ఆ క్వశ్చన్స్ మీద చక్కని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మరొక వీడియోని పోస్ట్ చేస్తాను. సో ఇలా ప్రతిరోజు ఒక టాపిక్ వింటాం, దాని మీద ఎగ్జామ్ రాస్తాం, మరియు డౌట్స్ క్లారిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఆ ఆడియో మళ్ళీ ఒకసారి వింటాం. తర్వాత ఎవ్రీడే at 8 PM మీ అందరికీ నేను మీ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం ప్రతిరోజు ఆన్లైన్లో 8 PM నుంచి 8:30 to 9 PM వరకు నేను ఖచ్చితంగా టెలిగ్రామ్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాను. సో మళ్ళొక్కసారి అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.